హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో డ్రమ్ స్టిక్స్ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాము. అందుకు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్మాల్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 3 డ్రమ్ స్టిక్స్ తీసుకొని ఇలా పొడుగా చాప్ చేసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఒక 2 మినిట్స్ పాటు డ్రమ్ స్టిక్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా మిక్స్ చేసుకోవాలి. కింద అడుగంటకుండా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా కర్రీ లీవ్స్ వేసి మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒక 4 to 5 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ ఒకసారి వేసుకొని టమాటోస్ మంచి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్న శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్తో సహా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పుని మొత్తం వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి పెడదాం. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉడికేటప్పుడు 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని విజిల్ ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకో విజిల్ వస్తుండగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి పెసరపప్పు టమాటా ఈ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. దీనికి మన స్పైసీకి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకొని పోపుకి వేసుకుందాం. పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 to 5 పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం 2-3 ఎండుమిర్చి వేసుకొని 1 పించ్ ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పోపుని మొత్తం ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మంచి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.